నెల్లూరు రొట్టెల పండుగకు లక్షలాది మంది భక్తులు తరలివస్తుండటంతో జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసి కట్టుదిట్టమైన భద్రతను కల్పించింది. మంత్రి నారాయణ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి భద్రతా ఏర్పాట్లను వీక్షించి నిఘా కోసం ఏర్పాటు చేసిన డ్రోన్లను ప్రారంభించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రొట్టెల పండుగను రాష్ట్ర పండుగగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని, ప్రతిరోజు 3 నుంచి 4 లక్షల మంది భక్తులు హాజరవుతున్నారని తెలిపారు. కార్పొరేషన్, పోలీస్ శాఖలు ప్రత్యేక సిబ్బందితో ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహణలు చేపడుతున్నాయని, చిన్నారులు తప్పిపోకుండా ప్రత్యేక ట్యాగ్లు ఏర్పాటు చేసి వెంటనే తల్లిదండ్రులకు అప్పగించే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం దర్గా అభివృద్ధికి 5 కోట్లు మంజూరు చేసిందని, అన్నదానం, అభివృద్ధికి దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొంటూ ఏర్పాట్లలో పాల్గొన్న అధికారులను మంత్రి అభినందించారు. ఈ యొక్క రొట్టెల పండుగ జరుగుతుంది. ఇది రాష్ట్ర పండుగ. ఇది 2014-19లో గవర్నర్ ముఖ్యమంత్రి గారు దీన్ని రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేయడం జరిగింది. ఈసారి దాదాపు 5,003 మంది మున్సిపల్ కార్పొరేషన్ నుంచి స్టాఫ్ని, ఎంప్లాయీస్ని అపాయింట్ చేశారు. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దాదాపు 1,300 మందిని అపాయింట్ చేయటం. ఈరోజు నిన్నైతే సుమారుగా 3 లక్షలు ఇచ్చారు. ఇవాళ దాదాపు 4-5 లక్షలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రేపు 6-7 లక్షలు ఉండొచ్చని, ఎందుకంటే హాలిడేస్ రావటం, అంతేకాకుండా ఇయర్ బై ఇయర్ భక్తుల సంఖ్య పెరగటం, వారి నమ్మకం ఏదైతే ఇక్కడ రొట్టె ఒకరు వదులుతారు, మరొకరు పట్టుకుంటారు. కోరికలు తీరిన వారు రొట్టెలు వదులుతారు, కోరుకునే వాళ్ళు మళ్ళీ ఆ రొట్టెలు పట్టుకుంటారు. అలాంటి పండుగ ఇక్కడ జరిగే రొట్టెల పండుగ. బహుశా ఇది భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఇట్లాంటి పండుగ యూనిక్ ఎక్కడా లేదు. ఇటువంటిది దాదాపు 412 సంవత్సరాలు పైగా జరుగుతున్నది, ఒక నమ్మకంతో జరుగుతున్నది. గవర్నర్ ముఖ్యమంత్రి గారు అయితే టూరిజం సర్క్యూట్ అని ఇప్పుడు మన కశ్మీర్ కావచ్చు, మిగతా ఏదైతే సరౌండింగ్స్లో దర్గాస్ ఉన్నాయో వాటన్నిటి కలుపుతూ చేయాలనే ఉద్దేశంతో 2014-19 ప్లాన్ చేశారు. దాన్ని ఇప్పుడు కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాం. ఒక టూరిజం సర్క్యూట్గా చేయాలి. 2014-19లోనే దాదాపు 20 కోట్లు ఇక్కడ గవర్నర్ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయటం, కొన్ని పనులు జరిగినాయి. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు 5 కోట్లు మళ్ళీ శాంక్షన్ చేశారు. ఆ 5 కోట్లు మళ్ళీ మున్సిపల్ కార్పొరేషను, వర్క్ బోర్డు వీటన్నిటితో కలిపి ఒక 10 కోట్లతో ఏదైతే ఇక్కడ ప్రేయర్ హాల్ అనుకున్నారో బహుశా దాన్ని త్వరలో స్టార్ట్ చేస్తారు. బహుశా నెక్స్ట్ రొట్టెల పండగకి అది కూడా కంప్లీట్ అయ్యేందుకు చూడమని వర్క్ బోర్డ్ చైర్మన్ గారిని, అటు శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారితో కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు అదే ప్రయత్నాలు యాక్చువల్గా ఉన్నారు. ఈరోజు ఇంతమంది జనాభా వచ్చిన ఈ సరౌండింగ్స్లో ఎంతో హైజీనిక్గా నేను కొన్ని చూడటం జరిగింది. ఇప్పుడే కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ పోయి ఆ కమాండ్ కంట్రోల్ రూమ్లో నుంచి సీసీటీవీ కెమెరాల్లో వాటర్ ఏరియా, మిగతా కొన్ని రోడ్లు అన్నీ పరిశీలించాము. పరిశీలిస్తే చాలా నీట్గా, చాలా శుభ్రంగా ఉన్నాయి. అధికారులందరినీ నేను అప్రిషియేట్ చేస్తున్నా. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో, 14 ఏళ్ళు లోపల ఉన్నారో వాళ్ళందరి చేతికి యాక్చువల్గా ట్యాగ్ కడుతున్నారు. ఆ ట్యాగ్లో వాళ్ళ పేరెంట్స్ ఫోన్ నెంబరు, వాళ్ళ యొక్క వివరాలు ఉంటాయి. ఎవరైనా తప్పిపోతే ఆ ట్యాగ్ చూసి ఇమీడియట్గా ఇన్ఫామ్ చేస్తున్నారు. దాదాపు నిన్న ఇవాళ 45 మందిని ట్రేస్ చేశారు క్షణాల్లో. పిల్లలు తప్పారని అనగానే ఇమీడియట్గా క్షణాల్లో 45 మందిని ట్రేస్ చేశారు. ఇలా ఈరోజు టెక్నాలజీని, హై టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. ఇప్పుడే డ్రోన్స్ పెడతాము, నైట్ కూడా డ్రోన్స్, కొద్దిగా డార్క్నెస్ ఉన్నా క్లారిటీగా వచ్చే డ్రోన్స్ కావాలంటే 4 డ్రోన్స్ తెప్పించాము. వాటిని ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళు ఇనాగ్రేషన్ చేశారు. అదేవిధంగా కొంతమంది దాతలు ఇక్కడికి వచ్చే భక్తులకి, పేదలు, నిరుపేదలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫుడ్ కూడా పెట్టే ఏర్పాట్లు చేశారు. ఇప్పుడే నేను, గిరి గారు, అదేవిధంగా వర్క్ బోర్డ్ చైర్మన్ అక్కడ యాక్చువల్గా ఇనాగ్రేషన్ చేసి వచ్చాం. ఈ విధంగా ఈ రొట్టెల పండగకి ప్రభుత్వమే కాకుండా కొంతమంది దాతలు కూడా ముందుకొచ్చి సహాయం చేస్తారు. వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తాను. ఖచ్చితంగా రేపు ఎల్లుండి కూడా 30వ తేదీ వరకు
ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రతి భక్తుడు ఎంతో సాటిస్ఫాక్షన్గా పోయేటట్టుగా చేయడం జరుగుతుంది. ఇది చేస్తున్న అధికారులందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. Please subscribe SS News AP.